మహబూబాద్ జిల్లా దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో అంగన్వాడీ టీచర్ హెల్పర్ కు అవమానం జరిగిందంటూ ఆరోపణలు వెలువడ్డాయి. దొనకొండ గ్రామంలో విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్ మంజుల, హెల్పర్ వెంకటలక్ష్మి తమను వేధిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లుగా తెలిపారు. ఇక ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ రవికుమార్ వారిని తన ఛాంబర్లోకి పిలిచి వారితో పాటుగా వారి భర్తలను కూడా అసభ్య పదాజాలంతో దూషించడంతో పాటు బెదిరించినట్లుగా ఆరోపించారు. ఘటనతో మనస్తాపానికి గురైన అంగన్వాడీ టీచర్ మంజుల పోలీస్ స్టేషన్లోనే అస్వస్థకు గురై స్పృహ తప్పి పడిపోయినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితులు ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లుగా తెలిపారు. తమను వేధించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవడంతో పాటు తమతో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్న ఎస్ఐ రవికుమార్ పై కూడా చర్యలు తీసుకోవాలంటూ వారు డిమాండ్ చేశారు. లక్ష్మి, మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ గ్రామం. ఈ దొనకొండ గ్రామంలో అంగన్వాడీ హెల్పర్గా పనిచేస్తున్నాను. గత కొంతకాలం నుంచి ఒక వ్యక్తి బోయిని నరేష్ అనే వ్యక్తి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పి 1వ తారీఖు రోజు మేము దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నిన్నటి వరకు సార్ మాకు న్యాయం చేస్తా అని చెప్పారు. నిన్న విషయంలో మమ్మల్ని కేసు చేయను అని చెప్పేసి అనడం వల్ల నిన్న అన్ని పేపర్లలో అన్ని న్యూస్ ఛానల్లో వచ్చినటువంటి న్యూస్ వైరల్ కావడంతో వెంటనే మళ్ళీ తిరిగి 4వ తారీఖు 8వ నెల 2026 ఈ రోజున ఎస్ఐ గారు వచ్చి విచారణ చేపట్టడం జరిగింది. అందరినీ పిలిపించి సాక్ష్యాలను మరియు ఊర్లో జరిగినటువంటి సంఘటన జరిగిన స్కూల్కి వచ్చి విచారణ జరిపించి మాకు కేసు చేస్తామని చెప్పడం జరిగింది. మాకు ఏది జరిగినా కానీ మాకు సరైన న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. నిన్న తేదీ అనగా 3వ తారీఖు 8వ నెల 2026 రోజు నిన్న సోమవారం రోజున మేము పిఎస్కి వెళ్ళినప్పుడు సార్ గారు కొంచెం మా మీద గరంగా మాట్లాడుతూ మేము కేసు చేయను ఏం చేయను అని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం వల్ల అక్కడే అంగన్వాడీ టీచర్ స్పృహ కోల్పోవడం జరిగింది. వెంటనే స్థానిక హాస్పిటల్ అయినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోయి ట్రీట్మెంట్ చేయించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ తొలికి తీసుకెళ్ళడం జరిగింది. ఇలా ట్రీట్మెంట్ జరిగిన తర్వాత కొంచెం హెల్త్ కుదిరినప్పటి తర్వాత ఇంటికి తీసుకురావడం జరిగింది. అదే మళ్ళీ నెక్స్ట్ డే ఏమంటే వచ్చిన తర్వాత కేసు విషయం గురించి విచారణ జరిపించి మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. సమస్య ఏంటంటే మా దొనకొండ అంగన్వాడీ సెంటర్లో మేమిద్దరం లేడీస్ ఉన్న సమయంలో బోయిన్ నరేష్ అనే అబ్బాయి వచ్చి ఊరికే మా వీడియోస్ తీస్తూ ప్రైవసీ లేకుండా మమ్మల్ని డ్యూటీ చేసుకోకుండా డిస్టర్బ్ చేయడం వల్ల మేము దంతాలపల్లి పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కేసు విషయం గురించే సార్ గారు మమ్మల్ని నిన్నటి దినంలో పిలిపించి నేను కేసు అటువైపు ఇటువైపు రెండు వైపులా చేస్తా, నేను అసలు కేసే చేయను అనే విధంగా మాట్లాడడం వల్ల మేము పేపర్ వాళ్ళకి మరియు న్యూస్ ఛానల్ వాళ్ళకి చెప్పడం జరిగింది. తదుపరి రోజున మళ్ళీ తిరిగి వచ్చి ఆ న్యూస్ రావడం వల్ల అది వైరల్ కావడం వల్ల తిరిగి వచ్చి మళ్ళీ మీకు న్యాయం చేస్తామని చెప్పి సాక్షులను మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిపించి సరైనటువంటి సాక్ష్యాలను సేకరించి కేసు చేస్తాము అని చెప్పి. నా పేరు పంతం వెంకటలక్ష్మి, మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దొనకొండ. ముఖ్యంగా దొనకొండ గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి టీచర్ మరియు ఆయాలపై అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఆ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి నరేష్ అనే వ్యక్తి అనుచితంగా ప్రవర్తించి వారు బట్టలు మార్చుకుంటున్న తరుణంలో వాళ్ళ ఈ వీడియో తీసి అనేక ఇబ్బందులకు గత 3 సంవత్సరాల నుంచి గురి చేయడం జరుగుతుంది. దీనిపై 1వ తారీఖు దంతాలపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నిన్న అనగా 3వ తారీఖు 8వ నెల 2026 తారీఖు నాడు దంతాలపల్లి పోలీస్ స్టేషన్కి పోయి ఏమైంది సార్, మా విషయం ఏమైంది, కేసు ఎంతవరకు వచ్చిందని చెప్పేసి అడుగుతున్నటువంటి వారిని స్థానిక ఎస్ఐ రవికుమార్ గారు అకారణంగా తిడుతూ వాళ్ళను బూతులు తిడుతూ మీరేమన్నా అచ్చమైన వాళ్ళ అని చెప్పేసి మాట్లాడుతూ ఒక దళిత ప్లస్ ఒక బీసీ మహిళలను చూడకుండా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి ఒక మహిళలను ఆ విధంగా అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి నిలబెట్టి వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం అనేది కరెక్ట్ కాదని మేము తెలంగాణ ఎస్సీ జనసంఘం నుంచి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా తక్షణమే ఎస్ఐపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా అన్నిటిని దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఎస్పీ గారు, డిఎస్పీ గారు స్పందించి స్థానిక ఎస్ఐ రవికుమార్పై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.